నమస్తే అండి. తెలుగు ప్రజలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అని గతంలో ఆర్టీవీ రవిప్రకాష్ చెప్పడము, కాంగ్రెస్ వాళ్ళు చెప్పడము అనేకం జరిగింది. ఈరోజు కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు అని చెప్తుంది. పెద్ద కుట్ర జరుగుతుందట. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా? ఇంకొకటి దయ్యాలు ఉన్నాయంట కేసీఆర్ పక్కకు. ఆ దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు? గత వారం రోజుల నుంచి ఆమె రాసిన లెటరు కానీ దానికి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. దీనిపైన మాట్లాడడానికి బీజేపీ నాయకుడు, నరేంద్ర మోడీ గారి టీంలో సభ్యుడు, సంచార జాతుల సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన ఒక సౌత్ ఇండియా నుంచి ఒక బోర్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి, సూర్యాపేట ముద్దుబిడ్డ తుర్క నరసింహన్న మనతో పాటు ఉన్నాడు. గతంలో అనేక ఇంటర్వ్యూలు బ్లాస్ట్ అయినాయి. అది కుల సంఘాల గురించి కానీ, మాలల కోసం, మాదిగల కోసం, బీసీల కోసం, స్వామి వివేకానంద కోసం మాట్లాడిన ఇంటర్వ్యూలు, ఇట్లా అనేక ఇంటర్వ్యూలు బ్లాస్ట్ అయినాయి. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ చాలా బ్లాస్ట్ కాబోతుంది. అన్నను అడిగి తెలుసుకున్నాం. అన్న ఒపీనియన్ ఏంటి అన్న? నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మీరు అంత కూల్గా ఉన్నారు, మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందట. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజా సింగ్ కూడా అన్నాడు ఆహ్వానిస్తారా? జరుగుతుంది కుట్రా అన్నాడు. మీరు విన్నర్ లేదా? ఈ రాజకీయము, నీతి, రాజనీతికి చాలా తేడా ఉంటుంది. కుట్రలు కుతంత్రాల భయం ఉంటుంది. రాజకీయం అంటే ఉండొచ్చు, దాన్ని ఏమనలేను. అయితే నువ్వు ఇక్కడ పట్టుకొని, యూనివర్సిటీలో పట్టుకొని నన్ను ఈ గాల గురించి మాట్లాడమంటే ఏమని మాట్లాడని చెప్పి నేను వాళ్ళు మునిపే కలవకుండా చేస్తారు, సమాజాన్ని కలవకుండా చేస్తారు. వాళ్ళు సమాజాన్ని ఓనుకొని కలవకుండా చేస్తారు. వాళ్ళు మంచి ఎమ్మెల్యేలు కలవకుండా చేస్తారు. వాళ్ళే కలవకుండా వాళ్ళదంటే వాళ్ళు కలవరు, వాళ్ళదంటే సమాజం కలవరు, సమాజం ఉన్న వాళ్ళ దాంట్లో కలవరు. మంచి మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ఉద్యోగాలు కానీ వాళ్ళ అయ్యతో కలవనియరు. పేరే కలవకుండా దాన్ని కలవకుంటా కుట్ర పన్నుతురట. కేటీఆర్ని ఇండైరెక్ట్ గా అంటుంది. ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పటికైనా కలవకుండా ఉంటోళ్ళే, కలిసి ఉంటోళ్ళే, ఏం కాదు. విడిపోతారా? ఎప్పటికైనా దాని పేరే ఉంది కదా, నేమ్ ఇట్ సెల్ఫ్ రెఫర్స్ టు కలవకుండా ఉండడము. అది దాన్ని పట్టుకొని నువ్వు అంటే ఎట్లా? మేము బీజేపీ కార్యకర్తలము, సీనియర్ కార్యకర్తలము, పొద్దున్న లేస్తే మరి దేశం ఉంది, దేశం ఒక ఔన్నత్యము, దేశం యొక్క సౌభాగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాము. కింది ప్రజల అభివృద్ధి అంటాము, అంత్యోద్యమం అంటాము, వారి గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాము. దేశం యొక్క తర్వాత రేపు పాకిస్తాను, బంగ్లాదేశ్, రేపు ఫ్యూచర్లో మన భారతదేశానికి ఎటువంటి ప్రమాదాలు వస్తున్నాయి, ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత ఈ సంపద మొత్తం, జాతి సంపద మొత్తం కొద్ది మంది చేతిలో ఉండొద్దు, ఈ రాజకీయ పార్టీ, ఈ దోపిడీ దొంగల కుటుంబ ప్రైవేట్ పార్టీల చేతిలో ఉండొద్దు, దాన్ని ఎట్లా చేయాలి, ఏంది, ఎట్లా రక్షించాలని మన కార్యకర్త, నిజమైన బీజేపీ కార్యకర్త ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా మమ్మల్ని పట్టుకొని ఈ పర్వర్టెడ్ ఫ్యామిలీ, చీటింగ్ ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్పమంటే ఏమని చెప్పండి మీరు? మరి మంచి వాళ్ళ కోసం అడగలేం కదన్నా. ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు న్యూస్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు అదే రాస్తున్నారు. మిగతా యూట్యూబ్ ఛానళ్ళల్లో కానీ, టీవీ ఛానల్లో, పత్రికలలో అదే మెయిన్ హెడ్డింగ్ ఉంది. అందరూ చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా. చూడు మైపాల్, మీరు ఏం చెప్తారు ఒపీనియన్? ఇప్పుడు కవిత అడగొద్దు అనేది మేము అడుగుతాం. విషయం చెప్పండి. ఇప్పుడు కవితకు సపోర్ట్ చేస్తారా, కేటీఆర్కి సపోర్ట్ చేస్తారా? నేను దేశం యొక్క వీటికి సపోర్ట్ చేస్తాము. దేశం యొక్క ఔన్నత్యం కోసం, దేశం స్ట్రెంత్ కోసం, నేషనల్ స్ట్రెంత్ కోసం, మానవ అభివృద్ధి, దేశ అభివృద్ధి, వాటి కోసం మాట్లాడుతూ ఉంటా తప్ప. కానీ కవిత లేఖ రాయడం తప్ప వాళ్ళ ఫ్యామిలీ చెప్తాను నేను. కేసీఆర్కు లెటర్ రాయడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలంటే ఆమె ఏం షాప్ పెట్టుకుంది? రాజకీయాలకు వచ్చే షాప్ నువ్వు చెప్పండి. ఏ షాపు, ఏ యొక్క బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. మరి బ్యూటీ పార్లర్ పెట్టుకొని 100 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు ఎట్లా సంపాదిస్తుంది? ప్రజాస్వామ్యాలు చెప్తాను. కవిత ఒక్కదే చెప్తాను. వాళ్ళ లక్షల కోట్లు, 1000 కోట్లు అందరూ కవిత, కేటీఆర్ వాళ్ళు పోటీలు, వీళ్ళందరూ ప్రైవేట్ పార్టీలు మొత్తం ఇట్లా పోటీలు పడి లక్షల కోట్లు ప్రజల ఆస్తుల్ని ఒక జలగాలాగా పెనుగాలాగా కేంద్ర ప్రభుత్వం అందరి ప్రభుత్వం వాళ్ళని ప్రజలు ఎన్నుకుని మనమే చేస్తాను. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షలు వేసే హక్కు సంస్థలకు ఉండయా? ఉంటే చేస్తూనే ఉంటాం కదా. మన జైల్లో పడలే ఇటువంటి జైల్లో పడుతూనే ఉంటారు కావాలి, చేసేంత చేస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి ఇలాంటి చేతులలో మనం స్వాతంత్రం తెచ్చిపెట్టిన మా 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఈ రాజకీయ లేకపోతే ఈ ప్రభుత్వాలు ఏర్పరచడము, ఈ ప్రైవేటు పార్టీలు వాళ్ళు ఇట్లా ఉండడమా అసలు ఏంది? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసుకుంటారా లేదా? అది
చేసుకుంటారా ఒకవేళ మీ పర్సనల్ అభిప్రాయం? ఇప్పుడు రాజకీయం ఉన్నప్పుడు అందరు కావాలి, మంచోళ్ళు కావాలి, చెడ్డోళ్ళు కావాలి. చెడ్డోని తీస్తే భారతీయ జనతా పార్టీలో చెడ్డోడు ఇస్తే వాడిని మొత్తం శుభ్రం చేస్తాం, బాగా శుభ్రం. ఇప్పుడు జంగు పట్టింది అనుకో, కిరోసిన్ పోసి డీజిల్ పోసి మంచిగా రుద్ది శుభ్రంగా చేస్తాం. ఆ శుభ్రం దానికి వస్తే వాళ్ళు ఉంటే మీరు అటు ఒప్పుకొని మీరు శుభ్రం అయితే పార్టీ నిబంధనలు. అయ్యా కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాను, అయినా నాకు సిగం నేర్ప కేసీఆర్ 80,000 నాకు సిగం నేర్పకు, నాకు బీపీ లేపకు నువ్వు అనేది. ఆ బుద్ధి ఉన్నోడైతే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నోడు సిగ్గు లజ్జ అని ఉంటుంది. 80,000 పుస్తకాలు చదవాలి. నువ్వు 80,000 పుస్తకాలు చదువుతున్నావు అంటే నువ్వు 80,000 పుస్తకాలు చదివినావు అంటే నువ్వు వేదాలు చదివినవా, ఉపనిషత్తులు చదివినవా, రామాయణం చదివినవా, లేకపోతే ఈ ఇంజనీరింగ్ చదివినవా, ఎకనామిక్స్ చదివినవా, పాలిటిక్స్ చదివినవా, లేకపోతే ఈ నేచురలిజం, ఐడియలిజం, ఫిలాసఫీ చదివినవా? మరి ఏం చదివినది దేంట్లో? ఇప్పుడు తర్వాత ఈ కవిత్వం ఉంది కదా, ఆయన ఒక సౌత్ అవుతాడు కదా. ఇప్పుడు కవిత్వంలో ఏది ఆధునిక కవిత్వం చదివినవా, స్త్రీవాద కవిత్వం చదివినవా, దళిత సాహిత్యం చదివినవా, లేకపోతే అంతకుముందు ఏది తిక్కన నన్న యుగము, శివకవుల యుగము చిరుబెట్టి చదువుతాం, తెలుగు సాహిత్యం చదువుతూ ఉంటారు కదా, ఆయన ఎల్లబెట్టి చదువుతూ ఉంటారు కదా. ఇప్పుడు నిజంగా నువ్వు వేదాలు ఉపనిషత్తులు చదివితే వేదాలలో సర్వే జన సుఖనే భవంతు, ప్రతి ఒక్క వ్యక్తిలో దైవత్వం ఉంది, మ్యాన్ ఈజ్ గాడ్, నువ్వులో ఆత్మ అతనిలో ఆత్మ ఒక తీరుగా ఉన్నది కాబట్టి అందరూ ఆత్మస్వరూపులు అని చెప్పేసి ప్రజలను ప్రేమించాలి. కానీ ప్రజలు దుర్మార్గంగా దోసుకుంటే కదా, వాళ్ళని మొత్తం బానిసలు చేస్తుంటే కదా, మందు దాపి ఇంటింటికి ఊరూరికి 10 బెల్ట్ షాపులు పెట్టి ఆ మందుతోటి డబ్బులు వచ్చి ఆ డబ్బులతోటి వేరే పార్టీలకు ఫండ్ ఇచ్చి దేశం మొత్తం దుర్మార్గమైన పార్టీలకు ప్రైవేట్ పార్టీలు ఫండ్ ఇచ్చి మొత్తం సర్వనాశనం చేస్తే కదా నువ్వు వేదాలు చూస్తుంటే అట్లా ఉండాలి. నువ్వు మానవ అభివృద్ధి నీకున్న సాహిత్యం చెప్తాను 70,000 ఆ వేదాలు చూస్తే ఆ జ్ఞానం లేదా నీకు? మానవ సేవ, మాధవ సేవ, దైవాంశ సంహితులు, మానవ దేవుడు, దివ్య స్వరూపురాన్ని మానవుల్ని గౌరవించే అది లేదా? లేదు. నువ్వు ఒక విప్లవ సాహిత్యం చదివిన అనుకున్నాను. విప్లవ సాహిత్యంలో ఏముంటుంది? శ్రీ ఉంటుంది, మరో ప్రపంచం అని చెప్పిన తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, రాళ్ళెత్తిన కూలీ, అది చరిత్ర అంటాడు. నాయలు నది నాగరికతలో సామాన్యుడు జీవనం పెట్టిందని శ్రీశ్రీ గారు చెప్తారు కదా. శ్రీశ్రీ గారు చెప్తారు నిజంగా నువ్వు చేస్తే రాళ్ళు ఎత్తున పల్లె కాదు దాన్ని మోసిన బోయిలు ఎవరు అంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు మరి అని చెప్పినావు కదా. మరి ఆ చరిత్ర నువ్వు తలిచినప్పుడు ప్రజలు గౌరవించాలి. నువ్వు గౌరవించడమా? తర్వాత విప్లవ సాహిత్యం చదివినప్పుడు మరి నువ్వు సాహిత్యం బాగా చెప్తాను, అన్ని సాహిత్యాలు తెలిసినట్టుగా. విప్లవ సాహిత్యంలో చెరబండరాజు, తర్వాత వీరసము, అరసము, దిగంబర కవులు వీళ్ళంతా చాలామంది ఉన్నారు. దాంట్లో చెరబండరాజు ఒక పాట పాడుతాడు. కొండలు పగలేసినం, బండలనే పిండినం, బానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం. అది చెరబండ గారు రాస్తే ఆ పాట వినలేరు నువ్వు? అవులే, ఆ పాట ఏంటని ఎందుకు అవులే అంటానంటే కోటలు నిర్మించి బాటలు ఇచ్చిన ఎవరు? ఒడ్డర కమిటీ కదా. వాళ్ళకి 15% రిజర్వేషన్. నాకు ఎందుకంటే నాకు కోపం వస్తుంది. 15% రిజర్వేషన్లు వాళ్ళకు ఈ టెండర్లు వేయడం, ఇరిగేషన్, పంచాయతీ, R&Bలో టెండర్లు వేస్తే వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది టెండర్లలో. EMD ఎగ్జామ్స్ ఉంది. ఆ 15% తీసేసిండు వీళ్ళకు కేసీఆర్. వాళ్ళు బతుకులు మొత్తం నిర్వీర్యం చెప్తాను. ఈ నిర్వీర్యం చేసిన వాళ్ళ బతుకులు మొత్తం బయటపడేసిండు. అది బయటపడిన కోపం రాదా? మరి కోపం రాదా? అంటే వాళ్ళకి 2% ఇచ్చిండు. అప్పుడు ఉద్యమాలు చేసారు, ఒడ్డర కమిటీ కాంట్రాక్ట్ ఉద్యమాలు చేసినా పట్టించుకోలే. అంటే రిజర్వేషన్ తీసేసింది నిజంగా. చెప్పే ముందు అడుగుతా, ఇప్పుడు కేసీఆర్ దేవుడు, నేను 81 పుస్తకాలలో నీకు ఇది కనపడలేదా? విప్లవ సాహిత్యం చెప్తే నీకు ఖచ్చితంగా ఒడ్డర కమిటీ, మా ఒడ్డర సోదరుల యొక్క బతుకులను ఆపాదించు. తర్వాత విప్లవం ఇప్పుడు తెలంగాణ కవులు, విప్లవ కవులు కొంతమంది ఉన్నారు. తర్వాత స్వతంత్ర సమరయోధుల కవులు కూడా ఉండరు. దాశరథి రంగాచార్య ఉండు, కృష్ణమాచార్య ఉండు. మరి కృష్ణమాచార్య ఒక పుస్తకం రాస్తాడు, ఒక పాట రాస్తాడు. ఆసల్లని సముద్ర గర్భం దాచిన బాండములను, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులందరూ. అంటే ఎంతోమంది ఉద్యమకారులు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఉంది కదా. మరి వాళ్ళు వెతికి తీయమంటారు, చెప్తారు, వెతికి తీయమని చెప్తారు. ఎంతోమంది తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమకు 1000 మంది చచ్చిపోయారు. ఒక రాజును గెలిపించడం, ఇంకో నర కంటాలు ఎన్నో అని చెప్పిండు కదా. అది చరిత్ర చదవలేను, ఆ చరిత్ర మర్చిపోయినావా? తెలంగాణ ఆ పాట గుర్తురావాలి నీకు. నిజంగా కవి అయితే నిజంగా నువ్వు ఇక ఇవన్నీ గుర్తు రావాలి కదా. అంతే కదా. నువ్వు వేదాలు చదివితే అది గుర్తు రావాలి, తెలంగాణ సాహిత్యం చదివితే ఇల్లు గుర్తు రావాలి, అమరవీరులు, తెలంగాణ అమరవీరులు గుర్తు రావాలి, విప్లవం సాహిత్యం సామాన్య ప్రజలు నీకు గుర్తు రావాలి. అంతగా ఇవన్నీ చదివినప్పుడు కోసం మనం మాట్లాడదామన్నా, కవిత గురించి మాట్లాడదాం. ఇప్పుడు కవితని ఏమంటారు? కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటారు. ఆ స్టేట్మెంట్కి మీరు ఏమాన్సర్ చెప్తారు? ఇప్పుడు మంచోని చుట్టూ మంచోళ్ళు ఉంటారు. సింపుల్, ఎవరికైనా సింపుల్, చదువుల కూడా అర్థమవుతుంది.
మంచోని చుట్టూ చెడ్డు చుట్టూ చెడ్డు నువ్వు ఎటువంటి దోస్తాను చేస్తే అటువంటి లక్షణాలు నీకు వస్తాయని ప్రతి ఒక్కటి చిన్న సామెత అది అటువంటిది. ఇప్పుడు దేవుని చుట్టూ దేవుడు, దయ్యాల చుట్టూ దేవుడు, నువ్వే పెద్ద భూతానివి. మొత్తం తెలంగాణ ప్రజలు మోసం చేసి మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం ఇట్లా ఆవరించి పెద్ద భూతం అయిపోయేసి ప్రజలను నిర్మించి 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పు చేసేసి మీరు లక్షల కోట్లు ఆస్తి సంపాదించుకొని ప్రజలను దోసుకొని పెద్ద భూతం లేకుండా కానీ భూతం చుట్టూ భూతంలో ఉంటారు. అందుకనే మంచి నిలగొట్టినావు కదా, మంచి వాళ్ళు అంతకుముందు టైగర్ నరేంద్ర కానీ వీళ్ళందరూ. మరి కవిత మాట ఎందుకన్నా? ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు. ఈ స్టేట్మెంట్ కి ఏం చెప్తావు అంటే కవితకి ఏం చెప్తావు? ఇప్పుడు కవిత మాట ఎందుకన్నది? కవిత ఇప్పుడు వాళ్ళ నాన్న తప్పు అంటారా? వాళ్ళ నాయన ఎంత పెద్ద ద్రోవుడైనా కానీ దొంగ అయినా కానీ అన్నాడు కదా, ఎవరైనా అన్నాడు కదా. ఇంకోటి ఆమెకు మాత్రం దేవుడే కవితకు మాత్రం వాళ్ళ దేవుడు. ఎందుకంటే ఈమె 100 కోట్లు 1000 కోట్లు హైదరాబాద్లో ఎవరికి లేదా అంతటువంటి ఇల్లు 600 కోట్లు 700 కోట్లు ఆ ఇల్లు ఉందట ఆమెకు. అంటే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఆమెకు 1000 కోట్లు లక్షల కోట్లు వస్తాయి చెప్పండి. కాబట్టి ఆమెకు ఒకదానికి ఆయన దేవుని లెక్కనే కనిపిస్తాడు, దేవుని లెక్కనే కనిపిస్తాడు. నిజంగా ఆయన మిగతా వాళ్ళని దయ్యం అంట అనగానే మాయ కూడా దయ్యం అన్నట్టే. అంటే ప్రజలకు దయ్యము, ప్రజలకు భూతము, నాకు మాత్రం దేవుడు అని ఒప్పుకుంటాను అన్నాడు. ఇంకోటి సంతోషం చూసినావా? సంతోషం ఎవడో నాకు తెలియదు. అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడు వచ్చినా కానీ వాళ్ళ కులపోలు కొద్దిమంది ఈ వెలమ కులపోలు కొంతమంది సంతోష్జీని కల్పిస్తాను నీకు. సంతోష వడ్రా అని అనుకున్నది సంతోష్జీ లేకపోతే సంతోష్ అన్న సంతోష వడ్రా వాని పేరు తెలియదా, ఊడు తెలియదా, తెలంగాణ ఉద్యమకారులు తెలియదా, ఎక్కడ లేడు వాని పేరు కూడా అంటే సంతోషం ఉంది వాడిని కల్పిస్తుంటే వాడని తీరుతే నేను కలుస్తాను నాకు ప్రైవేట్ పార్టీలతో నాకు సంబంధం లేదు మాట్లాడని చెప్పేసి అన్నాన్ని కల్పిస్తాను, నాకు దోస్తాను కూసబెడతాను చెప్పేది ఎప్పుడు పోలే. అయితే వాని బతికేందంటే సంతోష్ అంటుంది సిద్దిపేటలో ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ అవుతున్నాడట. సిద్దిపేటలో మాసిన బట్టలు మన గ్యాస్ స్టవ్ పెట్టి అన్నం వండుకునేది. గ్యాస్ స్టవ్ పెట్టి సంతోష్ అంటాడు గ్యాస్ స్టవ్ పెట్టి అన్నం వండుకునేది. ఇస్త్రీ బట్టలు లేక ఆయన రూమ్మేట్ శ్యామ్ అని మా బీఈడీ క్లాస్మేట్ ఉండే అవుతాను. ఆయన రూమ్మేట్ శ్యామ్ అతను టీచర్, ఆయన ఇద్దరు రూమ్మేట్స్ అట. వానికి బట్టలు లేకుండా ఇతని బట్టలకు లాంటికి డబ్బులు లేకుండా ఇతను ఇచ్చేదట. మరి వానికి 1000 కోట్లు లక్షల కోట్లు ఇస్తారు చెప్పు. అంటే ప్రజాస్వామ్యంలో అనిపిస్తుందా ఉంటుంది ఇది రాజ్యాంగం ఏంటది? బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. ఒక్కడే కాదు అంటే ప్రజాస్వామ్యం మీరే కాదు చట్టాలు కాదు అంటే విమర్శించారు. విమర్శలు మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలు ఏమో వాడు 1000 కోట్లు వీడు 1000 కోట్లు అని చెప్తారు. వాటిని వెలికి తీసేదానికి మీకు అధికారాలు లేవా? లేకపోతే లేవనో ఉంటే అంటే చాలన్నా ఇది చెప్పండి, అధికారాలు ఉన్నాయా లేవా కేంద్ర ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉంటే వాళ్ళకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, కౌంటర్ కోర్టులు ఉంటాయి, వాళ్ళకు కూడా చట్టాలు ఉంటాయి. వీళ్ళకు కూడా దొంగలకు కూడా చట్టాలు ఉంటాయి, వాడు కూడా వీనికి లోపాలు ఉన్నాయి. చట్టాలలో లోపాలు ఉన్నాయి కాబట్టి సవరించాల్సిన పార్లమెంట్ ఉన్నది, రాజ్యాంగ సవరణ చేయాలి. ఒకటే చాలా ఉన్నాయి. చాలా చెప్పండి ఏం చెప్తారు ఒకసారి. ఇప్పుడు ఎన్ని రోజులు నాకు అర్థం కాదు. గొంతు పోయేదాకా వాడు 1000 కోట్లు సంపాదించుకోండు, వీడు 1000 కోట్లు సంపాదించుకోండు. ఇది ఎంతకాలము? నీకు పర్మనెంట్ సొల్యూషన్ పార్లమెంట్ లో ఏమన్నా బలమైన చట్టం తీసుకొస్తారా? చట్టం తీసుకురావాలి. ఇప్పుడు మీరు చట్టం తీసుకురావాలి, రద్దు చేసిర్రు 370 ఇట్లాంటి చట్టాలు తెచ్చిన వాళ్ళు ఈ చట్టం కూడా ఇట్లాంటి అంటే ఎవడు పడితే వాడు ఎట్లా పడితే వాటిలో కొంతకాలంలోనే కొన్ని కోట్ల దేశాన్ని ఈ పాసిబిలిటీని అవకాశాన్ని ఇవ్వడం కూడా తప్పే కదా. తప్పే అవుతుందంటే ఇవ్వడం తప్పు అంటే వ్యాపారం కాదన్న, వినండి, వ్యాపారం లేదు లీగల్గా ఒక వ్యాపారం చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ తో కింద ప్రాఫిట్ వచ్చినాయి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానో, ఆదానో, కోటక్ మహీంద్రా ఇట్లా ఉన్నాయి కదా. ఒక కంపెనీ లేకుండా 1000 కోట్లు రావడం మరి వాళ్ళకంటే ఎక్కువ. ఇప్పుడు టాటా కంపెనీ 100 సంవత్సరాలు పనిచేస్తుంది దేశం కోసం. వాళ్ళ కంపెనీ వాళ్ళకంటే ఎక్కువ వీడు 4 సంవత్సరాలు వేసుకొని సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించుకుంటారు. విచిత్రం అంటే దేశంలో అయితేందంటే మెయిన్ ప్రైవేట్ పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు ఎవరిని పడితే వాడిని పార్టీని స్థాపించుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. నీ కుటుంబ సభ్యులు నువ్వు తర్వాత నువ్వు ఉండొద్దు, మళ్ళీ నీ పొలిట్ బ్యూరో నుంచి ఎన్నుకోబడాలి. ఎవరైనా అందరు కలిసి ఎన్నుకోవాలి, ప్రజాస్వామ్యం ఉండాలి. తర్వాత నీ కుటుంబం కానీ నీ అన్న కానీ చిన్న దానికి అధ్యక్షుడు ఉండొద్దు. ఒకవేళ బయట నుంచి కానీ ఎన్నుకున్నా కానీ, పొలిట్ బ్యూరో నుంచి ఎన్నుకున్నా కానీ, లేకపోతే టీం నుంచి నేషనల్ టీం లేకపోతే స్టేట్ టీం నుంచి ఎన్నుకున్నా కానీ వాళ్ళు ఒకసారి కానీ 2 సార్లు అంతకంటే ఎక్కువ కంటిన్యూ ఉండొద్దు. కొన్ని నిబంధనలు పెట్టాలి. తర్వాత పార్లమెంట్ పెట్టాలి. తర్వాత ఎన్నికల కమిషన్, తర్వాత పార్టీని స్థాపిస్తే బైలాస్, ఇవన్నీ ఈ ఎన్నికల కమిషన్ కానీ ఇవన్నీ కానీ చట్టాలు ఉంటే తప్ప చేయరు. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు కుటుంబ పార్టీలు ఉండవు.
కుటుంబ పార్టీ ఉండరు ఏంటంటే వాడు నరేంద్ర మోడీ గారు టీమ్ లో పనిచేస్తున్నారు. చాలా ఉన్నాయి, ఇటువంటి చాలా చేసారు. అంటే చేయాలంటున్నాం, ఎందుకంటే అన్ని ఒకసారి కావు. అది ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యొక్క ఆమోదంగా ప్రజా ఉద్యమాల ద్వారా రావాలి. మీరని ఒకసారి బీజేపీ అనొద్దు. బీజేపీ చాలా చేస్తుంది, చేయాలి కూడా, చేయవలసిన చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో లోపాలు హోల్స్ చాలా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం కాదు, నేను అధికార పక్షం కదా. అధికార పక్షం అంటే అధికార పక్షం అన్ని ఒకసారి చేయదు. ఇప్పుడు పొద్దున్న చూడండి, మీరు ఇప్పుడు కాదన్నా కవిత మీద మాట్లాడాడన్నా, కవిత చేసే ఉద్యమం కరెక్టేనా? ఏం ఉద్యమం చేస్తే అక్కడ దోపిడి ఉద్యమం, దోసుకుందానికి ఉద్యమం, మళ్ళీ పార్టీలు పెట్టి అర్థం పాసుకున్నది ఏం ఉద్యమం? ప్రజలకు ఉపయోగపడే ఉద్యమమా? నువ్వు చూడు మైపాల్, ఎందుకన్నా ఆమె రాసిందన్నా బీసీల కోసం నాన్న నువ్వు మాట్లాడలేదు, మాట్లాడితే బాగుండేది అన్నది. బాగా వస్తుంది. ఇప్పుడు ఓడిపోయారు కదా, రోడ్డు మీద పడ్డారు కదా, అప్పుడు గుర్తు వస్తుంది అంట, నా తప్ప, మా అన్న తప్ప, నీ తప్ప, నా తప్ప అని ఆ కుటుంబ కళాలు కులబలు నడుతుంది అంటే నాన్న అడుగుతుంది, నాన్న నువ్వు అప్పుడు ఇది చేస్తే బాగుండు, అందరినీ గౌరవిస్తే బాగుండు, ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ నిజంగా పాటిస్తే బాగుండు అన్న, లేకపోతే ఓడిపోను అని క్వశ్చన్ అడిగినట. ఊకోయమన్నదట. నాన్న తెలంగాణ ఉద్యమకారులు మొత్తం బొందబెట్టిన డాడీ నువ్వు, అందుకని మనం ఓడిపోయిన డాడీ అన్నదట. అయ్యా ఊకో అమ్మాయి నీకు తెలియదు అన్నదట. ఇట్లా డిస్కస్ నడుస్తుందట. నాన్న ఇంత అప్పు చేసి ప్రజల్ని మొత్తం విద్యను మొత్తం నిర్వీర్యం చేసి ఉపాధి లేకుండా చేసిన వాటగా నాన్న అందరికి ఇట్లా అంటారు అనే ఇప్పుడు తెలుసుకుంటుంది. ఇప్పుడు ప్రజాభిప్రాయం తీసుకొని ఆ క్వశ్చన్లో ఆమె వేసుకొని తండ్రిని అడుగుతుందట. తండ్రిని అడుగుతుంటే వాళ్ళ మధ్యన డిస్కషన్ అట. ఇప్పుడు ఎందుకంటే అధికారం పోయింది కదా, మరి ఏం సరిస్తుంది, మరి అప్పుడు ఏమో తెలియదా వీళ్ళ నాన్న. ఇప్పుడు లేడీస్ కూడా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తలేవు అంటే, నువ్వు లేడీ ఉండి లేడీస్ గురించి నువ్వు మాట్లాడుకుంటూ, లేడీస్ మంత్రి లేరు, స్టార్టింగ్లో మంత్రి ఉండా, వాళ్ళ మహిళా మంత్రి ఉండా, కేటీఆర్ అప్పుడు ఎటుపోయింది, ఇవన్నీ కవితకు తెలవా? అన్నీ తెలుసు. దోసుకుంటేప్పుడు అన్నీ తెలియదు. దోసుకుంటేప్పుడు ఇవన్నీ తెలియవు, మర్చిపోతున్నాడు, పట్టించుకోరు. ఎందుకంటే పోటీలు పడి దోసుకుంటుంది అనేది. అన్న, చెల్లె, బావ, ఈ పన్నుడు, ఈ కజిన్, ఆ కజిన్ అందరు పోటీలు పడి దోసుకుంటేప్పుడు ఇవన్నీ కలవలే. ఇప్పుడు రోడ్డు మీద పడి జైల్లో పోయే పొజిషన్లో ఇవన్నీ గుర్తొస్తున్నాయట వాళ్ళకి. సరే ఇప్పటికైనా మాట్లాడుతుంది కదన్నా, ఎప్పుడో ఒకసారి మాట్లాడితే పోయేది ఏం మాట్లాడుతుంది మరి? తెలంగాణ కోసం మాట్లాడుతుంది, బీసీల కోసం మాట్లాడుతుంది. రైతు బంధు కూడా ఎకరం ఉన్న వాళ్ళకి 10,000, 10 ఎకరాలు ఉన్న 1,00,000 ఇచ్చుకున్నాం సంవత్సరంలో. కానీ భూమి లేని వాళ్ళు కార్మికులకు అన్యాయం జరిగింది. దొంగ ఒక డెకాటి పీడీ యాక్ట్ పెట్టినోడు, డెకాట్ పెట్టినోడు మాట్లాడితే వాళ్ళు నమ్ముతారా? నీ మీద రౌడీ షీట్ ఉంది, ఎగ్జాంపుల్ నీ మీద రౌడీ షీట్ ఉంది, నీ మీద ఎగ్జాంపుల్ చెప్తాను, రౌడీ షీట్ కాదు, అటువంటి దొంగ నిరూపణ కాలే కదన్నా. పీడీ యాక్ట్ ఆమె మీద ఉందంట నేను, పీడీ యాక్ట్ ఆమె ఉంది, రౌడీ షీటర్ ఆమె ఉందని అంటలే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పీడీ యాక్ట్, రౌడీ షీటరు, దోపిడి దొంగలు చెప్తాంటే దయ్యాలు వేదాలు విలించినట్టు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తాను చెప్పాలి? అట్లా తీసుకుంటాం. అవునమ్మాయి ఒక్కతే కరప్టెడ్ అయినట్టు మీరు మిగతా వాళ్ళు లేరా సొసైటీలో? జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎన్నోసార్లు అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ పార్టీలు, ప్రైవేట్ పార్టీలు అన్ని సిమిలర్ పార్టీస్ ఇవన్నీ ఒకటే నుండి పెద్ద కుటుంబం, పెద్ద దోపిడి కుటుంబం నుంచి పుట్టిన కుటుంబాలు అన్ని పెద్ద కుటుంబం కదా. నేను ఒకటి కవితను ఒకటి అంటలేను, నేను ఇండైరెక్ట్ అందరిని అంటే. సీఎం అయ్యే అర్హత లేదా? పోటీ చేద్దా రాజ్యాంగం ప్రకారం? జైల్లో ఉండి కూడా సీఎంలు అవుతారు, అర్హత లేదు మన అంటాం. జైల్లో ఉండి ఇప్పుడు నీకు అర్థం కాదు. రాజకీయాలు ఎట్లుంటే నువ్వు రాజకీయాలు ఎట్లుంటే దోపిడి దొంగ కూడా జైలు ఉండి కూడా ఎమ్మెల్యే కావచ్చు. ఇప్పుడు అధిక అమ్మది ఉండు మా ఉపరాజ ఎంత దొంగ కానీ ఎవరైనా కానీ డబ్బులు పెట్టి ఎమ్మెల్యేగా అయ్యే పరిస్థితి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. పార్లమెంట్ లో చట్టం బలంగా తీసుకురావచ్చు కదా. ఎవడన్నా డబ్బులు పంచితే ఎక్కడన్నా ఎలక్షన్ టైంలో దొరికితే వాడిని లైఫ్ టైం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చట్టాలు మార్చాలి. ఇవన్నీ ఒక్కసారి విద్య కావాలి, ఇవన్నీ విద్య ద్వారా వస్తాయి. ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుందన్న, మీరు అవకాశం అన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తే ఇవన్నీ చేస్తారు అడుగుతున్నామన్న సామాన్యుడు. నీకు బాధ్యత లేదా? ప్రజలకు బాధ్యత లేదా? సమాధానం ప్రజల తరఫున అడుగుతున్నామన్నా. ప్రజలకు కూడా ప్రజలకు కూడా కావాలంటున్నాం. ఓటేసినాక కూడా మళ్ళీ ఓటు వేసినప్పుడు చూపు. ఇప్పుడు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఇట్లా మోసం చేయలే. భారతీయ జనతా పార్టీ నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇట్లా మోసం చేయాలి. ఏదైతే చెప్పినా చేస్తాం. 370 ఆర్టికల్ చేసింది, రామజన్మ చూస్తుంది, తర్వాత దేశ రక్షణ చేస్తుంది, జీడిపి ఇస్తాను చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఏది చెప్పిందో ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ సంస్కరణలు తీసుకురావడానికి? కొన్ని చేసిర్రు, చేయలేదు అంటలేం. కానీ ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుని చెయ్యాలి అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వంచినప్పుడు కానీ, మద్యం వంచినప్పుడు కానీ ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? నన్ను ఓపెన్ గా మాట్లాడిస్తావా?
ఓపెన్ గానే చెప్పు. మీరు ఎప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు కాలే మీకు? ఇప్పుడు అన్ని పార్టీలలో ఇప్పుడు గుడ్డి కంటే మెల్లే. ఇప్పుడు నాలో చెడు ఉండొచ్చు, నీలో చెడు ఉండొచ్చు, ఆయన చెడు ఉండొచ్చు. ఆయన కంటే మంచి నువ్వు కావచ్చు, నీకంటే మంచి డైరెక్ట్ ఆన్సర్ చెప్పు. నీకంటే మంచి నేను కావచ్చు, నీకంటే మంచి నువ్వు కావచ్చు. మంచి వాళ్ళు అంటే కంపేర్ చేసి మంచి వాళ్ళు అంటారు. నిన్ను కంపేర్ చేసి నేను కంపేర్ చేస్తే ఆయన కంటే మంచి నువ్వు అంటారు. అట్లేంటే మిగతా పార్టీల కంటే బీజేపీ సో బెటర్ కాబట్టి నేను బీజేపీ కార్యకర్త మాట్లాడుతున్నా. ఇంకొకటి, ఈ పార్టీలు మొత్తం నడుపుతోళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎవరుంటారండి? ఎవరుంటారు? డబ్బుంటారు. అంటే బీజేపీలో కూడా నడుపుతోళ్ళు బీజేపీకి మిగతా పార్టీకి ఏంటంటే బీజేపీ నడుపుతోళ్ళు ఒక గురువు వెనక గురువు ఉండి వీళ్ళు నడుస్తూ ఉంటారు. బీజేపీ పార్టీకి మిగతా వాళ్ళకి తేడా అని ఒకసారి నేను చెప్తాను. నేను ఇప్పుడు సమర్థ రామదాస్ ఉండే ఎవరికి గురువు? శివాజీకి గురువు. చాణక్యుడు ఎవరు గురువు? నేను అడిగిన ప్రశ్న బీజేపీ అన్నావు కదా, బీజేపీ మిగతా డిఫరెంట్ అది. నేను డిఫరెన్షియేషన్ అడగట్లే, ప్లీజ్ దయచేసి సూటిగా ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను దీనికి ఆన్సర్ చెప్పలేను కాదని చెప్పండి. వినండి అన్న, వినండి. మీరు కొన్ని చేయలేదు అంటే మీరు 370 ఆర్టికల్ రద్దు చేయడంలో మేము అప్రిషియేట్ చేస్తాం. త్రిపుల్ తలాక్ కూడా ఒకటి రద్దు చేసిర్రు. తర్వాత ఇప్పుడు వక్స్ బోర్డు మీద కూడా సంస్కరణలు తీసుకొస్తున్నారు. మంచి పనులు కొన్ని చేయలేదని మేము అంటే వినండి అన్న. మీరు చెప్పుకుంటే గాయాలు ముంచారు కాంగ్రెస్ పార్టీ. నేను అనేది ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు అంటున్నా. ఒకటి నేను అడిగే క్వశ్చన్లు అర్థం చేసుకోండి. ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందే చట్టం ఇచ్చింది కాబట్టి ఒకడు బంగారం ఇస్తా అంటుండు తులం, ఇంకొకడు స్కూటీ ఇస్తా అంటుండు, ఇంకొకడు 3 ఎకరాల భూమి కొనిస్తా అంటుండు, ఇంకొకడు నీళ్ళు ఇస్తా అంటున్నాడు, ఇంకొకడేమో ఇంటికొక ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. ఇట్లా వినండి అన్న, వినండి. ఈ పనికి మాలిన హామీలన్నీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే చట్టము వాళ్ళని అలో చేస్తుంది, చట్టం అలో చేస్తుంది కాబట్టి దాన్ని వాడుకుంటారు. అసలు వాళ్ళు కాదు అట్లాంటి హామీలు ఇవ్వకుండా. ఒకటి. రెండోది, వైన్స్లు అట్లీస్ట్ ఎలక్షన్ టైంలో ఒక నెల రోజులన్నా బంద్ పెట్టకుండా, ఒక నెల రోజులన్నా బంద్ పెట్టకుండా. నువ్వు క్వశ్చన్ అడుగు చెప్తా, నువ్వు హామీలు అన్నావు కదా అక్కడ ఆగుగా. మీరు వేరే అన్ని చెప్పరాను. నువ్వు ఏమన్నావు అంటే ఫస్ట్ హామీలు, చట్టం హామీలు ఎవడు పడితే అది అందుకనే కదా. అందుకనే ఎవరైనా రాజకీయ పార్టీ ఎలక్షన్లో పోతున్నప్పుడు అరే బిడ్డ కోడ చూపించాలి, ఒక చట్టం అనేది కోడ, అటువంటి చట్టం తయారు ఏం చేయాలి, నేను చేయగలుగుతా, ఇవి ఖచ్చితంగా చేయగలుగుతా, లేకుంటే మనకు మేము ఎమ్మడే దిగిపోతాం, 6 months దిగిపోతాం, లేదా 1 year లోపల నీకు ఈ పని చేయగలుగుతా నేను, లేకపోతే ఈ పని చేయకుండా దిగిపోతా. రెండవది ఏంది, నేను ప్రయత్నిస్తా, ఇంతవరకు ఈ పనులు మొత్తం దయచేసి నేను ఒక ఎడ్యుకేటెడ్ స్కాలర్ గా నాకు కొన్ని క్వశ్చన్స్ మీద కొన్ని అవగాహన ఉంది. వినండి. ఇప్పుడు ఒక ఆదాయం ఇంత ఉంటుంది సంవత్సరానికి, 5 ఏళ్లలో ఇంత ఉంటుంది. ఆ విత్ ఇన్ ద ఆదాయంలో హామీలు ఇవ్వాలన్నా వద్దా? ఒకటి ఆదాయానికి అయితే అంతకు మించి మొగుల మీదకి వెళ్ళి వర్షం కురిసినట్టు ఆదాయానికి మించి హామీలు. ఇప్పుడు ఫస్ట్ లెక్కలేస్తాం కదా క్యాలిక్యులేషన్, ఇగో ఈ పథకానికి నీ లెక్క వేరు, నా లెక్క వేరు, అతని లెక్క వేరు, లెక్కలు కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు వేరు. అదే నేను అంటాను, నేను ఏ పార్టీకి ఆ పార్టీ లెక్క వేరు. నువ్వు అధికారం చెప్పేది, నువ్వు అధికారం వస్తే నువ్వు ఎక్కువ క్రియేట్ చేస్తావు, సంపద ఎక్కువ క్రియేట్ చేస్తావు. నేను సంపద క్రియేట్ చేయలేను, ఆ పార్టీకి అసలే చేయలేదు, దోషి ఉంటుంది. కాబట్టి ఎవరు లెక్కలు వాళ్ళు లెక్కలు పక్క పెట్టు. లెక్కలు కాదు నేనది. నువ్వు పోటీ చేస్తున్నప్పుడు, ప్రజల ముందుకు పోతున్నప్పుడు, నువ్వు ఓట్లు వేపించుకున్నప్పుడు, నేను అధికారం వస్తే ఈ పనులు ఒక 10 పనులు ఖచ్చితంగా చేయగలుగుతా, చేయలేకుండా 1 yearలో నేను దిగిపోతా అని చెప్పేసి రాసేయాలి. తర్వాత ఈ పనులు మిగతా పనులు మేము ప్రయత్నిస్తాము, ఈ రకం ప్రయత్నిస్తాము, ఈ రకం అది చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ చేయకుంటే నేను 1 year దిగిపోతాం రాసేయాలి. అటువంటి చట్టం కావాలి. అటువంటి చట్టం అయినప్పుడు వాళ్ళు అట్లా హామీ వేయరు. మేమేమంటున్నామంటే ఇప్పుడు మనకు మౌలిక సదుపాయాలు కొన్ని అవసరం ఉంటాయి. అదేంటి, విద్య, వైద్యం, భద్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి. వీటికి ఫస్ట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి ప్రతి రాజకీయ పార్టీ ఇంత పర్సంటేజ్, ఎవడొచ్చిన అధికారంలోకి విద్యకి ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా పెట్టాల్సిందే, వైద్యానికి ఇంత పెట్టాల్సిందే, ఆరోగ్యానికి ఇంత పెట్టాల్సిందే, మౌలిక సదుపాయాల కింద పెట్టాల్సిందే చట్టము ఉండాలా వద్దా? మినిమం ఇంత పెట్టాలని 10%, 15%. ఇప్పుడు అదంతా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ప్రజలకు కూడా అర్థం కాదు. నువ్వు 70-80 వేల పుస్తకాలు చదువుతుంటే నీకు అర్థం కాదే. నువ్వు 2 రూపాయల కిలో, నువ్వు ఏమన్నాడు, మనిషికి 10 లక్షలు చెప్పేది, నువ్వు మనిషికి 10 లక్షలు ఇస్తామంటే ప్రజలు మొత్తం గుడ్డిగా ఓటేస్తుంటారు. దళిత బంధువు 10 లక్షలు ఎట్టిస్తాడు, యాంత ఇచ్చేస్తాడు. 10 లక్షలు అంటే ఎంతమంది? అదే ఆ లెక్కలు చెప్తాం, అర్థం కాదు. లెక్కలు చెప్తే మోసం, అట్లా కాదు. లెక్కలన్నీ పక్క పెట్టు. లెక్కలు మోసం ఉంటాయి, వాళ్ళు చెప్పే నమ్మే ఉంటాయి, ఆయన పక్క పెట్టు. నువ్వు నేను 10 పనులు 10 పనులు అధికారం వస్తే ఈ పనులు విద్య అందరికి కావాల్సిన దేనికి ఇట్లా ఇస్తా, లేదా వైద్యం గీవిస్తాము, ఉపాధి కల్పన గీవిద్దాం, ఇంతమందికి ఇస్తాం, ఈ రకంగా ఇస్తాము అని చెప్పి ఈ పనులు మేము చేయకుంటే 1 yearలో మేము దిగిపోతాము.
అనేది అట్లా రాసియాలి. అటువంటి చట్టం కావాలి ఏ పార్టీ అయినా కానీ అధికారం వచ్చిన పార్టీ. అప్పుడు మీరు కాదు అందరు అనుకుంటారు అన్ని ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అంటే ప్రపోజల్ ఎవరు పెట్టాలి ప్రపోజల్ ఎలక్షన్ లెవెల్కి ఎలక్షన్ ఏమైనా పెట్టారా బీజేపీ పెట్టిందా లేదా వేరే పార్టీ పెట్టారు అన్ని పార్టీలు పెట్టాలంటే నేను ప్రజలకు కూడా ఉండాలి ప్రజలు కూడా అడగాలి అరే నువ్వు ఓట్లు అడుగుతున్నారు బాయ్ ఇప్పుడు నీ కొడుకు నా కొడుకు ఒకటే స్కూల్ చదవాలి ఇస్తావా అని చెప్పాలి ప్రజలు అడగాలి వీళ్ళు అడగాలి తెలంగాణ ఉద్యమం కాలం అందరూ వినండి మీరు అంటూ అందరి బాధ్యత ఉంటుంది అది బాధ్యత ఉంటుంది కొన్ని మంచి పనులు ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేసింది వినండి ఎవరిని అడగలే అది మంచిది కాబట్టి చేశారు మీరు ఎవరిని అడగలే బీజేపీ ఏదండి ఇప్పుడు త్రిపుల్ వినండి అన్న 370 కామన్ సివిల్ కోడ్ కామన్ ఎడ్యుకేషన్ బీజేపీ కోర్ కాన్సెప్ట్స్ అవి కొన్ని ప్రజలకు మంచి కాబట్టి గెలిపించినందుకు చేసిర్రు ఇది కూడా ప్రయత్నం చెయ్యండి అడగండి అంటున్నాం. అరే నాకు అర్థం కాదు కానీ అడగండి అమ్మ కూడా బోబెట్టాయి కదా మేము అడగం కదా ప్రజలు కూడా అడగాలి కదా ఉద్యమ మీ కుల సంఘాలు అడగాలి కదా మన కుల సంఘాల ప్రజా నాయకులు అడగాలి కదా లేకపోతే మీరు మీడియా అడగాలి కదా మీరు ఇంట్లో కానీ అంటారు ఇప్పుడు మీరు మీడియా ఉండరు మీరు దొంగల్ని లంగల్ని రకరకాల అందరినీ ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేస్తారు చేయరు దేశాన్ని మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం సార్ దేశం అమ్ముతుంటుంది వీడు దొంగ నరేంద్ర మోడీ కోస్తా అంటుంది వాడిని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా మీరు ఎప్పుడైనా మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ కానీ 50 మంది కలిపి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కట్టి ఇటువంటి సమాజాన్ని నిర్మిద్దాం ఒక డాక్యుమెంట్ తయారు చేసి అడిగారా మీరు ఓకే మీరు పార్లమెంట్ కూడా అడగాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా ఒక ప్రపోజల్ తీసుకురండి మేము ఇట్లా అనుకుంటున్నాం మీరు ఏమంటారు అని చెప్పి అన్ని పార్టీలు ఛాలెంజ్ విసిరాలని మేము కోరుకుంటున్నాం అన్న దేశం కోసం సమాజం కోసము అందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు పెట్టండి మేము అడుగుతున్నాం మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్లో చాలా ఉంటాయి చాలా సమస్యలు ఒక కేవలం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ పెడితేనే కాదు వాళ్ళ సమస్యలను పరిష్కారాలు చాలా ఉన్నాయి అవన్నీ ప్రజల ద్వారా రావాలి ప్రజల ద్వారా అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టో అదే విధంగా ఉండాలి ఒక పార్టీ కాదు అన్ని పార్టీలో మేనిఫెస్టో అదే విధంగా ఉంది అందరూ అదే విధంగా తయారు చేస్తూ ఉండాలి ఇంకోటి ఊకే ఉంటారు బీజేపీ చేయాలి అరే క్యాబినెట్కి ఎంత టైం ఉంటుంది చెప్పండి రోజు ఎంత ఇవన్నీ అడుగుతారా కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఫ్రేమ్ వర్క్ చేసి మనకు ప్రజలకు ఎప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు భారతదేశంలో అట్లే ఉండదు అందరు రావాలని మేము చేస్తాం నేను చేస్తాను నువ్వు చేస్తావు ఏదో చేస్తావు ఎన్ని చేస్తారు అన్ని చేయాల్సిన చెయ్యరా మరి ఎందుకు చేయరండి చేస్తారు ఎన్ని సంవత్సరాలు మరి ఎన్ని సంవత్సరాలు అంటే ఏమన్నా ముఖ్యమంత్రి ఇదేమన్నా ఎన్నుకోరన్నాడు మేము క్యాబినెట్ మంత్రి చేయలేదు ప్రజలలో సమస్యలు మొత్తం ప్రజల అవగాహనతో రావాలి. ఫైనల్ గా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గురించి ఏం చెప్తారు ఎవరు సీఎం అయితే బాగుంటుంది కవిత అయితే బాగుంటుందా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నలుగురిట్లలో ఎవరు బెటర్ వాళ్ళని జైల్లో ఉరిదీయాలి ఇంకొకసారి వాళ్ళు మన దేశం చెలగొట్టాలని మేమంటే మీరు ఏం చేయరు మీతో ఏం కాదు అరే జైలు చట్టాలు మేము కోరుతాం ప్రజలతో అటువంటి రాజకీయ రంగంలో ఉండకూడదు రాజకీయ రంగంలో ఉండకూడదు అది వాళ్ళు కూడా చెప్తారు కానీ మీ పార్టీ చేయలేదు ఏం చేయదు మా పార్టీ ప్రజలు చేయాలి అది ప్రజలు చేయాలి చట్టాలు చేయాలి అది ఆడ 300 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకొని ఆడ బోర్ల బొక్కలు అంటే ఓడి ప్రజలు పోయి 100 మంది సెక్యూరిటీ ఉంటుంది పోలీసు వాళ్ళు ఉంటారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నావు నువ్వు అవును ఎవరు ముఖ్యమంత్రి మేము కోరుకుంటా చెప్పు ఈ నలుగురు ఇట్లా కోరుకుంటూ జైలు వేయాలి ఉరి తీయాలి రాజకీయాలు ఎక్కడ చేయాలి ఇట్లా శిక్ష పడాలి మేము అంటే నువ్వు ఎవరికి ముఖ్యమంత్రి నువ్వు అడుగుతున్నావు ఎట్లా చెప్పాలి అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే ఉన్నవాళ్ళు ఎవరు బెటర్ అంటున్నావు అధికారం రారు కదా ఎట్లా వస్తారు చెప్పండి మీరు బీజేపీ ఎట్లాగో యువకులను ఎంకరేజ్ చేయరు ఏ సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయరు ఇగో మీరు మరి ఓడిపోయేటోడికి టికెట్లు ఇస్తారు వాళ్ళ ముగ్గురు ముందు మంచి పాటలు పడదా నాకు మొత్తం మంచిగా వాళ్ళ సాహిత్యం కేసీఆర్ 81,000 పుస్తకాల సాహిత్యం గురించి నువ్వు చెప్తా ఉన్నావు నాకు అన్ని టకాటాక్ గుర్తొస్తున్నాయి మరి ఏ సాహిత్యం ఏ పాటలు ఇంక ఉపయోగపడాలను ఇలా ఎవరు కేటీఆర్ అల్ప బుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డ వారినెట్ల తురగొట్టు చెప్పు దినడి కుక్క చెరుకు తీపిరిన విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి వాళ్ళ కొడుకు వర్తిస్తుంది మరి వేమన పద్యాల చేత కొడుకు ఆయన నేర్పాలి అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరంగాను సజ్జనుండు పలుకు సల్లగాను కంచు మోగున్నట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరమ వాళ్ళని చిన్న బల్బు కాదు ఒలిటిండే బల్బుతోటి ఒకటే మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్ అదంతా వాళ్ళకి చెప్పాలి ఇంకా ఈయనకి ఏముంది అరే కేసీఆర్ ఇన్ని పుస్తకాలు చదివినంటాడు కదా ఇంత సంపాదించుకో తీసుకుపోతావా రా నువ్వు లక్షల కూడా సంపాదించుకొని తీసుకుపోతావా ఆయన చదివిన పుస్తకాలు ఈ పద్యం లేదా ఏది సీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుడు దాగా నియమము కూడబెట్టిన భూమిషుల పూలు చేరి భూమిలో సుమత నువ్వు చదవలేదా మరి నీకున్నది కదా ఏది మనం బాగా అధికారం వచ్చినప్పుడు అది ఏమైద్దో అది ఇది మన ఉండే కదా ఏది సలిసీమల సేపలు బలవంతుడు నాకేమని
పలువుతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పం సలిసీమల చేత దిక్కు సావరి సచినవ్ గారు నువ్వు ఇప్పుడు సచినవ్ గారు ఓటర్ల చేత నిరుద్యోగ ఓటర్ల చేత సలిసీమల ఇప్పుడు సావది ఇవన్నీ చదవలేదు 81 పుస్తకాలు ఇవన్నీ లేవా వివేకానంద సాహిత్యం లేదా వివేకానంద సాహిత్యం నిజంగా చదివితే మన భారతీయ పిల్లలు చదివితే ఇంత జ్ఞానం వస్తే ఈయన అట్లా చేయడు ఏమని చెప్తున్నాడు upliftment of downtrodden. Awakening of masses must be come at best. Genuinely, then can be any real good further history. They do know. How long is the you create the history? Prajalu savages, Prajalu to Bandu. ప్రజల్లో జీవించు నువ్వు దోస్ హూ లివ్ ఫర్ అదర్స్ దే ఓన్లీ కెన్ లివ్ ఫర్ ఎవర్ ఎవరైతే ప్రజల కోసం జీవిస్తారు ప్రజల ఉదయాలు నిర్వహిస్తారో ప్రజలను అభివృద్ధి చేస్తారో వాళ్ళే ఎల్లప్పుడూ నిర్వహిస్తారు ఈ ఓన్లీ లీడర్ హూ కెన్ క్రియేట్ ద లీడర్ అని చెప్పేసి వివేకానంద సాహిత్యం ఉంటుంది అది ఎటుపోయినాను తర్వాత ఇటువంటి సాహిత్యాన్ని చదివినావు కదా మరి దీంట్లో ఒక్క నీ 78 పుస్తకాల్లో ఇటువంటి అసలు నీకు దొరకలేదా నీకు మార్గమైన వాళ్ళ కుటుంబం అది మేము బంగారు తెలంగాణ చేసినాం ఒకటి వినండి అన్న అందరం మల్లారెడ్డి అంటాడు కేసీఆర్ రాకన ముందు తెలంగాణలో కరెంటు లేకుండే తర్వాత తెలంగాణలో కేసీఆర్ రాకన ముందు అందరికి నీళ్లు లేకుండా తాగడానికి పంటలు పండించుకోవడానికి లేకుండే ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ దేవుడు అంటుండు మీరు వినట్లేదా పిచ్చి మళ్ళీ అంటారు కానీ పక్క పెట్టి కానీ ఇంకోటి వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ ఆలోచనకు వాళ్ళు ఇంతకుముందు అనగా ఏది పాములు సీమలు పెట్టినవి ఉన్నాయిగా సీమల చేత సావడేది అంటే వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన శాస్త్రాలు వాళ్ళు చేసినట్టు అందుకనే నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఆలోచించినావు అనుకో మంచి కానీ చెడు కానీ ఏదైనా పని చేసినావు అనుకో దాంట్లో అది ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ అవుతుంది నువ్వు సో వాట్ ఎవర్ యూ థింక్ వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ ఇట్ కెనాట్ బి వేస్టెడ్ అంటిల్ ఇట్ హాస్ బార్న్ ఇట్స్ ఫుడ్ నథింగ్ కెన్ స్టాప్ ఇట్ కర్మఫలతో అనుభవిస్తావు పోతావు భూస్థాపితం అవుతుంది రాజకీయంగా ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ అది అంటే ప్రజలు కాబోతుందంటే డబ్బుతోటి కొంతవరకు మేనేజ్ చేస్తూ ఉంటారు ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు అట్లా కొంతవరకు నడుస్తుందిలే కానీ లాస్ట్గా అంతిమంగా నిజంగా ప్రజాస్వామ్యం అసలు ఒకటి మైపాల్ రాజకీయ పార్టీలు ఏం చేయాలి చెప్పు రాజకీయ నాయకుడు సేవ చేయాలి కదా దోసుకుందని కాదు నిజంగా మన చట్ట ప్రకారంగా తర్వాత మళ్ళీ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఎవరు సేవ చేయాలి కానీ అట్లా ఉండలేరు వాడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రాజులు సొల్యూషన్ అంటే చట్టాలు కావాలి దానికి అనుకూలమైన చట్టాలు కావాలి చెప్తున్నా తేవాలి కదా అందరు తేవాలి తెస్తారంటే అప్పుడు నీకు అర్థం కాలేదు దాంట్లో కూడా కట్టుకున్న అద్దాల మేళ్లకు చిచ్చు పెట్టుకోరు అంటారు కదా దాంట్లో కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ బలం నడుతూ ఉంటుంది ఏ పార్టీలో కానీ చట్టం తేవాలని చెప్పి కానీ అట్లా కాబట్టి ఏంటంటే అటువంటి సంస్కరణ కావాలి విద్యకి ఈ విధంగా ఉండాలి ఇండస్ట్రీకి ఇది ఉండాలి వ్యవసాయ రంగంకి ఇది ఉండాలి ఉపాధి రంగం ఇది ఉండాలి తర్వాత నిరుద్యోగులకి ఇట్లా ఉండాలి అవన్నీ చేసే తయారు చేయాల్సి ఉంటుంది తర్వాత ఫైనల్గా ఏముందంటే ఇప్పుడు అటువంటి వేషాలు వేయకుండా ప్రజలను మోసం చేయకుండా మీరు రాజకీయ సన్నాహం చేసి ఏమన్నా ఉంటే డబ్బులు ఉంటే ప్రజలకు పంచుకొని ఇప్పుడు కూడా కేసీఆర్ దేవుడే అవకాశం ఉంది కేసీఆర్ దేవుడే తెలుసా ఎట్లా అరే చాలా అవకాశం మీరు చెప్పురి కేసీఆర్కు మీడియా ప్రకారం మీ యూట్యూబ్ ఛానల్ ప్రకారం చెప్పురి విన్నావా ఇప్పుడు ప్రపంచాన్ని జయించిన విశ్వ విజేత అని అలంగజాడు చెప్తుగా ఇట్లా ఏమాడు ఏం లేదు ఏదిరా నీతోటి నీతోటి ఏం రాదు మరి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి పోయేటప్పుడు అదే కేసీఆర్ నువ్వు కూడా అట్లా చేతులు లేబట్టి నువ్వు ఇవన్నీ వేస్ట్ అది ఇవన్నీ పంచుతానా నన్ను క్షమించరి నేను ఇంకోసారి తప్పు చేయను అరే నాయకులారా మిగతా పార్టీ నాయకులారా కుటుంబ ప్రైవేట్ నాయకులారా పార్టీలారా మీరు కూడా చేయకండి నా పని అయితే అవుతుంది కాబట్టి ప్రజలకు కూడా క్షమాపణ చేరుకుంటా అరే కేసీఆర్ చేసింది కానీ ఇప్పటికైనా కొన్ని జ్ఞానబోధ హితబోధ మంచి ఫిలాసఫీ అందించింది కానీ వివేకానంద ఎట్లా ఫిలాసఫీ అందించుడు కేసీఆర్ అట్లా ఫిలాసఫీ అందించచ్చు ప్రజలకు క్షమాపణ అది అవకాశం ఉంది అది చేసుకుంటాడు అందుకనే రాజ్యాన్ని వదిలిపెట్టి అట్లా ఈయన కరప్షన్ ఇప్పుడు కూడా అవకాశం ఉందంటున్నా కేసీఆర్ చరిత్ర నిర్మాణం చేసే అవకాశం ఉంది కేసీఆర్ దేవుడే ఈ విధంగా దేవుడైతాడు ఈ రకంగా దేవుడే ఛాన్స్ ఉంది కదా ఆ ఛాన్స్ కూడా నేను ఇస్తాను నేను చెప్తాను ఆయనకు అర్థం చెప్తాను ఆ జ్ఞానం చెప్తానంట అందుకనే ఈ దొంగ కుటుంబం ఇవి నాకు కవిత ఉంది కదా వీళ్ళ మధ్య మంచి పాటలు పాడబోతుంది నాకు వీళ్ళ గురించి మంచి పాటలు ఏమంటే ఇప్పుడు ఈయన బీజేపీని ఏమంటాడు ఈయన కేటీఆర్ ఏది జూటాపాటి భారతీయ జూటాపాటి అంటాడు నాకు అనిపిస్తుంది వేసగాడు మోసగాడు కేసీఆర్ జూటగాడు పాట పాడతాను వేసగాడు మోసగాడు కేసీఆర్ జూటగాడు మరి కేటీఆర్ దొంగల్ని కేటీఆర్ మంచి జింకల్ని కుందేల్ని మంచి మూగజీవుల్ని వేటాడతాడు కదా వేటగాడు ఉంటాడు కదా అటు మాటు వేసి వేటాడతాడు కదా మాటు వేసే వేటగాడు కేటీఆర్ కేటిగాడు
కేటీఆర్ అటువంటి పాట ఒకటి మంచిగా రాస్తానా నువ్వు పరిసాహిత్యం ఇస్తుంది అట్లా ఇంటర్వ్యూ అవుతాం వీళ్ళ గురించి మంచిగా నాకు పద్యాలు పాడబోతుంది రాయండి వీళ్ళ సాహిత్యం కూడా రాయండి అంటే వీళ్ళు నేను ఇంకోటి మేధావులు మౌనంగా ఉండకూడదు కదా వీళ్ళని నువ్వు ఇంతకుముందు ఏమన్నా తప్పు మాట్లాడినావు తెలుసా నీకు చెప్పండి తప్పు అన్నావు ఏం తప్పు ఏం తప్పు అన్నావు నువ్వు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే గాల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే నువ్వు అన్నావు మైపాలు ఇప్పుడు వాళ్ళకి చదువు ఉంది అంటారు ఇంగ్లీషు హిందీ బాగా మాట్లాడుతుంటారు నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించు సివిల్స్ ఏమైనా ఎస్టీ పిల్లలు పేదోళ్ళు పేద పిల్లలు సివిల్స్ గ్రూప్ 1 చేస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసా వాళ్ళకు ఉన్నది అంటే 10% వీళ్ళకు కేటీఆర్ కానీ కవిత కానీ నాలెడ్జ్ లేదు వాళ్ళు ఇట్లా చెప్తా ఉంటారు ప్రపంచం నాగరికతలు ఏంటాయి లేదా ప్రపంచంలో ఈ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి ఎన్ని రకాల ఆర్థిక వ్యవస్థలు భారతదేశానికి ఏ విధంగా ఎకానమీ ఉండాలి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అగ్రికల్చర్ ఎలా ఉండాలి నిరుద్యోగత ఎలా ఉండాలి అన్ని సొల్యూషన్ చెప్తా ఉంటుంది సొల్యూషన్ ఎట్లా సొల్యూషన్ చెప్తా ఉంటారు తర్వాత మనకు ఇండస్ట్రీస్ పారిశ్రామిక విధానం ఎట్లా ఉండాలి మొత్తం చెప్తా ఉంటారు వీళ్ళకి ఏం రాదు వానికి వచ్చేదో ఇది మనకు ఈ చదువుతూ ఉంటారు ఒకటే వానికి ఇష్టం వచ్చింది చెప్తా ఉంటారు కేసీఆర్ కనుక నాకు తెలుగు సాహిత్యం వస్తూ ఉంటుంది చదువుతూ ఉంటారు తెలుగు సాహిత్యం అని ఏది మన మను చరిత్రలో అదంతా భావకవిత్వం అటజని కాంచ భూమి సురుడు అంబర సుంబి శిరస్సిర జరి పుటల ముహూర్ లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటన అనురూప పరిపుల్ల కలాపి జాలమున్ కటక తరత్కరేరి కంపిత సాలము సీత శైలమును పద్ధతి ఎందుకు పద్ధతి చదువుతాడో ఏ సందర్భంతో ఆయనకు అర్థం కాదు ఆయనకు వచ్చిన అవుతా ఉంటాడు ఇక వాళ్ళకు కూడా వాళ్ళ కొడుకులుగా కేటీఆర్ వాళ్ళు వచ్చిందంటే ముత్తుకుంటా ఉంటారు ఇక నీకు ఈజీ కదా అని వాళ్ళు చేసిన మొత్తం తప్పది నువ్వు ఒకసారి విను మొన్న ఏమన్నాడు మన నల్గొండ జిల్లా పెద్ద ఆయన సార్ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే పడదు వాళ్ళ విధానం కూడా పడవు కానీ ఆ పెద్ద మనిషిని కేటీఆర్ ఏమంటాడంటే జానారెడ్డి గారిని ఒక ముస్లాంతో కంపేర్ చేసి అయ్యా ముస్లాం పెళ్లి చేసుకున్నామంటే ఆయన సంకలు కొడతాడు ఆఫీస్ చేసుకుంటాడట సంకలు కొట్టుకుంటా ఏమంటాడట మళ్ళీ పెళ్లి చేసుకుంటా కానీ నాకు ఎవడితే పెళ్ళిని అడుగుతాడట అట్లా ఉందట ఆయన సంగతి అంటే ఆయన్ని ఒక పెళ్లి ముస్లాంతో కంపేర్ చేసి పెళ్లి చేసుకుంటావా అని ఆయన కంపేర్ చేసి ఆ విధంగా జానారెడ్డి బనాయిస్తాడు ఆ స్థాయి చూడు ఎంత అహంకారం చూడు ఎంత బలుపు చూడు కింద నుంచి అంత మాట్లాడు చూడరు జానారెడ్డి గారిని ఆ మాట అన్నది పెద్ద ఆయన మాట ఇప్పుడు మాకు అంటే అంత అహంకారం అంటే ఇంకోటి వాళ్ళు చేసేది ఇప్పుడు రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు కదా అంతకంటే ఎక్కువ ఘోరాలు పాపాలు చేసినాడు అసలు ఆ పార్టీకి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు మిగతా పార్టీలు కానీ బీజేపీలు కానీ ఏ పార్టీని కానీ విమర్శించే వాళ్ళకి అర్హత లేదు అన్ని పాపాలు చేశారు అన్ని చేరాని తప్పులు చేశారు అన్ని మోసాలు చేశారు 3 ఎకరాల భూమన ఇన్ని మోసాలు చేసి మళ్ళీ వీళ్ళు అపోజిట్ పార్టీలు విమర్శించుకుంటా రాయడం వల్ల కవిత తిరుగుబాటు వల్ల బీఆర్ఎస్కి లాభమా నష్టమా బీఆర్ పోయి మునిగిపోయే పడవది మునిగిపోయే పడవ ఎన్ని పొక్కలు పడితే ఏమని చెప్పది అది మునిగిపోయే పడవ ఎన్ని పొక్కలు పడుతుంది అంటే వాళ్ళ దాంట్లో కుటుంబ కళాలు అవుతుంది మొన్న సిగ్గులేక ఒక్కడు కూడా గెలవపోయా ఎంపీ కూడా అంతే కదా ఎన్నైతే అని చెప్పది మునిగిపోయే పడవకు నావకు ఎన్ని పొక్కలు ఇది ఒక పొక్క ఏముంటుంది రైట్ అన్న దానివల్ల మనం ఆలోచించే అవసరం లేదు రైట్ అన్న ఇదండి కవిత కుటుంబం కేసీఆర్ నిజానికి మనం కవిత గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాం కానీ అన్న ఎక్కువ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మీద ఎక్కువ మాట్లాడిండు ఆయన కొడుకు మీద కూడా మాట్లాడిండు సంచలన ఇంటర్వ్యూ కల్వకుంట్ల కుటుంబం పైన కల్వకుంట్ల అంటే వాళ్ళ ఇంట్లోనే పేరుంది కలవరు వాళ్ళు ఎవరిని కేసీఆర్ అనేటోడు కలవడం లేదు కల్వకుంట్ల కుట్ర చేస్తురట కల్వకుంట్ల కవిత పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావును కవితను కల్వకుంట్ల రామారావు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే కల్వకుంట్ల ఉంది కాబట్టి కేసీఆర్ కూతురును కలవడు కవిత జాగృతి వాళ్ళని కలవదు కేటీఆర్ కార్యకర్తలను కలవడు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీలోనే కల్వకుంట్ల ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని కలవరు ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఎవరు కలవరు వాళ్ళు ఎవరిని కలవరు అది మంచి పార్టీ కాదు నిజానికి నాకు అధికారం ఉంటే వీళ్ళందరినీ కూడా జైలుకు పంపాలి వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదని చెప్తున్నాడు ఇప్పటికైనా కేసీఆర్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు చేసిన పాపాలన్నిటికీ చెంపలేసుకొని ఆ ఎంతైతే ఆస్తులు సంపాదించారో అవన్నీ కూడా పేద ప్రజలకు వైద్యానికో విద్యకో అందించి ఇక నేను ఇన్ని తప్పులు చేసినా నాలాగా ఎవరు బతకకండి ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే అలెగ్జాండర్ లెక్క అరిచేతులు పైకి లేపితే పోయేటప్పుడు ఎత్తుకపోయేది ఏముండదు మిగతా పార్టీలకు కానీ మిగతా సీనియర్ నాయకులకు అందరికి ఆదర్శం కావాలి విచ్చలవిడిగా డబ్బు సంపాదించడం అది కూడా తప్పులు చేసి అక్రమంగా సంపాదించడం తప్పని తురక నరసింహన్ చెప్తున్నాడు చూద్దాం మరి ఇట్లాంటి వాటిపైన బలమైన చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకురావాలంటే ప్రజల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరగాలంటారు కాబట్టి యువత
మీరందరూ ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో కాదు, దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక నిజాయితీ గల ప్రజలను నిర్మించుకుంటే ఆ దేశం నిజాయితీగా నిర్మాణమై ఈ దేశం సుఖ సంతోషాలతోని వర్ధిల్లుతుందని కోరుకుంటూ ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయాలని పిఎంఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.